అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? మంత్రి పదవి. చిత్రపురి రాజ్య మంత్రి సోమేశ్వరుడు ఆ రాజ్య పాలకులైన 2 తరాల వారికి పరిపాలనా విషయాల్లో వివేకవంతమైన సలహాలు ఇస్తూ గొప్ప సమర్థుడని పేరు తెచ్చుకున్నాడు. ఆయన తన 70వ ఏట ఇక మంత్రి పదవి నుంచి వైదొలగదలచి ఆ సంగతి రాజు అనంతుడికి చెప్పాడు. అనంతుడు రాజ్యాధికారానికి వచ్చి అప్పటికి 4 సంవత్సరాలయ్యింది. గొప్ప దక్షత, రాజభక్తి గల వృద్ధ మంత్రి పదవీ విరమణ చేస్తాననడం రాజుకు చాలా బాధ కలిగించింది. అయినా చేసేది లేక ఆయన మంత్రితో తమ స్థానంలో ఉండగల సమర్థుణ్ణి తమరే ఎన్నిక చెయ్యండి అని కోరాడు. సోమేశ్వరుడు ఇందుకు ఒప్పుకోలేదు. మా తరం గడిచిపోయింది, కొత్త తరం వాళ్ల శక్తి సామర్థ్యాలను గురించి నాకు అంతగా తెలియదు అన్నాడాయన. రాజు అనంతుడు మంత్రి పదవికి అర్హులైన వారి కోసం దేశంలో చాటింపు వేయించాడు. ఆ పదవి కోరి వచ్చిన అనేక మంది విద్యాధికులైన యువకుల్లో రాజుకు అనంతవర్మ, కపిలనాథుడు, రామమిశ్రుడు అనేవాళ్ళు అందుకు తగినవారుగా కనిపించారు. రాజు అనంతుడు బాగా ఆలోచించి ఒక నిశ్చయానికి వచ్చి ముందుగా తన ఆలోచనా మందిరానికి అనంతవర్మను పిలిపించి అతడితో, నువ్వు మంత్రి పదవి నిర్వహిస్తున్న కాలంలో ఒక బీద కుటుంబం నీ దగ్గరకు వచ్చి తాము 2 రోజులుగా పస్తులుంటున్నామని ఏదైనా సహాయం చెయ్యమని అడిగితే నువ్వేం చేస్తావు అని ప్రశ్నించాడు. మహారాజా, ఆ బీద కుటుంబానికి అన్ని విధాలా సాయం చేసి జీవితంలో వాళ్లకు మరేనాడు తిండి కొరత అన్నది కలగకుండా చూస్తాను అని జవాబిచ్చాడు అనంతవర్మ. ఆ తరువాత రాజు కపిలనాథుణ్ణి పిలిపించి అదే ప్రశ్న అడిగాడు. కపిలనాథుడు ఒక్క క్షణం ఆలోచించి, మహారాజా, అసలు ఆ కుటుంబం పస్తులుండవలసిన స్థితి ఎందుకు కలిగిందో దాని పూర్వాపరాలు క్షుణ్ణంగా విచారిస్తాను. తరువాత ఆ కుటుంబానికి సాయం చెయ్యడమే కాక రాజ్యంలో మరెవరికీ తిండి లేని దుస్థితి కలగకుండా తగిన ఏర్పాట్లు చేయిస్తాను అన్నాడు. రాజు రామమిశ్రుణ్ణి పిలిపించి తతిమా ఇద్దరిని అడిగినట్లే అడిగాడు. రామమిశ్రుడు ఆ ప్రశ్న వింటూనే, మహారాజా, నా మంత్రి పదవీ కాలంలో దేశంలో ఎవరికైనా తిండి బట్టకు కొరత అంటూ ఏర్పడినట్లు తెలిసిన మరుక్షణం నేను నా పదవికి రాజీనామా ఇస్తాను అన్నాడు. రాజు ఆశ్చర్యపోయి, మంత్రి పదవే వదులుకుంటావా? కారణం అన్నాడు. ఎంతో కాలంగా సాగుతున్న తమ చల్లని పరిపాలనలోనూ వృద్ధులైపోయిన మహామంత్రి గారి ఆధ్వర్యంలోనూ రాజ్యంలోని ఏ ఒక్కరూ ఈనాటి వరకు తిండి దొరకని దీనావస్థ పాలు కాలేదు. అలాంటిది నేను మంత్రినైన తర్వాతనే ప్రజల్లో ఏ కొద్ది మందికైనా ఈ దుస్థితి సంభవించిందంటే అందుకు మంత్రిగా నా అసమర్థతే కారణమవుతుంది. అందువల్ల నేను మంత్రి పదవి వదులుకొని మరెవరైనా సమర్థులకు ఆ పదవి లభించే అవకాశం ఇస్తాను అన్నాడు రామమిశ్రుడు. ఈ జవాబు రాజుకు చాలా సంతోషం కలిగింది. ఆయన ఆ రోజునే రామమిశ్రుణ్ణి చిత్రపురి రాజ్య మంత్రిగా ప్రకటించాడు. విన్నారు కదా? రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.